ఇంకా నిలువుగా అలా వెళ్ళిపోతున్నాయండి. అయ్యి అసలు ఫ్రంట్ వచ్చేసేమో వెనక్కి వెళ్ళిపోతున్నాయి, కాళ్ళు ఫోల్డ్ అయిపోతుంది వచ్చేసి. నొక్కి చూసి అలా చేస్తుంటే అరుస్తుంది బొడ్డమ్మ వచ్చేసి. నొప్పి తెలుస్తుంది మళ్ళీ ఆమెకి అండి. బ్లడ్ చెకప్ చేయడానికి కానీ హెచ్డీకి వాటికి ఇబ్బంది అయిపోతుంది నాకు. అదే మనకి ఇక్కడ అనుకో ఎమ్మటనే నేను తీపిచ్చేసేదాన్ని. ఇప్పుడైతే గుడ్డిదాన్ని తీసుకొని వెళ్ళాలి హాస్పిటల్కి వచ్చేసి. ఇప్పుడే వచ్చాను. టైం వచ్చేసి 8:30 అవుతుంది. టైం వచ్చేసి మన పంచదార దగ్గరికి వెళ్తున్నా. మీరైతే ఫుల్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. నేను ఇంకా మన గుడ్డి అమ్మకాడికి వెళ్ళిపోతాను, ఎందుకంటే లేట్ అవుతుంది అనుకోండి. మన బుడ్డమ్మ కాడికి అయితే నేను దగ్గరికి వచ్చేసానండి. ఎందుకంటే ఆమెకు అసలు బాగాలేదు, మొన్నటి నుంచి బాగాలేదు, మొన్న డల్గా ఉంది. సరే అని చెప్పేసి నేను ఏం చేసానంటే ఆమెకు పాలు అయిపోతుంటే ఆమె లేచి తాగలేకపోతుంది. సరే తగ్గిపోద్దులే ఏమవదులే అని చెప్పేసి నేను ఉంచేసి నేను అంతేనండి. తెల్లారికి వీక్ అయిపోయింది. తెల్లారి పొద్దుపాటు వెళ్ళి చూద్దాంలే అనుకునే లోపల నేను పొద్దున్నేనేమో ఇంకా వేరే బుడ్డమ్మ బాగు గన్నవరం వెళ్ళొచ్చా కదండి. ఆ సాయంత్రం నేను వచ్చేసిన తర్వాత నేను బుడ్డమ్మని చూసుకునేసాక ఇక వీక్ అయిపోయింది బాగా. ఆ రోజు డాక్టర్ గారు రాలేదు కదా, ఇక తెల్లారి నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్దామని చెప్పేసి ఇంక బుడ్డమ్మ కాడికి వచ్చానండి. పగలైతే డాక్టర్ గారు ఉంటారు కదండి, అందుకని నేను కామక పాలు అయి పెట్టేసేసి నేను షాప్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను 8:30 అయిపోయింది. ఇక అప్పుడు నేను బుడ్డమ్మని తీసుకొని వెళ్దామని చెప్పేసి ఇక్కడే నేను ఇంకా పాలు అయి పట్టేసి అంటే మధ్యాహ్నం టైంలో వచ్చేసి పట్టేశానండి. ఎందుకంటే ఆమె ఎక్కువ తాగలేకపోతుంది, పాలు కూడా వచ్చేసి ఇక ఆ పాలు పట్టేసేసి మనం తీసుకొని వెళ్ళిపోయాను అండి. సన్ని మేత్రం వచ్చేసి నిజంగా అసలు ఈ ఎండకాయ మరి ఏమైందో తెలియట్లేదు. ఆ పొట్ట అదంతా పట్టుకొని చూసినా కూడా ఎక్కడ ఏ దెబ్బ లేదండి. అసలుకి నాకే అర్థం కావట్లేదు, అది మరి ఈ వీక్గా ఉండటం వల్ల అలా వచ్చిందని అనుకోవటానికి కూడా లేదు. ఎందుకంటే బుడ్డమ్మ బాగున్నప్పుడు బొద్దుగా బాగుంది, ఆమె అలా అయిపోయింది. ఎందుకంటే అలా కాళ్ళు అలా పడిపోయినాడు, అంత పడిపోయిన తర్వాతే అలా వచ్చింది. ఆమె శాంతి 1-2 రోజుల్లోనే తగ్గిపోయింది. లేదంటే బుడ్డమ్మలు పొద్దుగున్నారు, మీరు చూసే ఉంటారు కదా పంచతాప దగ్గర పిల్లలు ఎలా ఉన్నారు ఏంటనేది. వీక్గా ఉందని అనుకోవటానికి కూడా లేదండి, సడన్గా అలా అయిపోయింది. నేనైతే ఇంకా హాస్పిటల్ దగ్గరికి వచ్చేసానండి. వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ గారు చూసి అమ్మ ఏదైనా దెబ్బ తగిలిందంటే దెబ్బ అయితే ఏం తగలలేదని నేను చెప్పాను. నేను సరే 2 రోజులు చూద్దామా అనేసి చెప్పారు డాక్టర్ గారు కూడా వచ్చేసి. ఎందుకంటే ఆ బ్యాక్ సైడ్ కాళ్ళు అయితే ఇంకా నిలువుగా అలా వెళ్ళిపోతున్నాయండి. అయ్యి అసలు ఫ్రంట్ వచ్చేసేమో వెనక్కి వెళ్ళిపోతున్నాయి, కాళ్ళు ఫోల్డ్ అయిపోతుంది. ఒక కాలు వచ్చేసి అసలు నిలబట్టం అనేది లేదు, ఎటు కాళ్ళు అటు వెళ్ళిపోతుంది. అంటే తిన్నగా కూడా అవి ఉండట్లేదు, ఎటంటే అటు తిరిగిపోతున్నాయి. అలా అంటే బుడ్డమ్మకి నొప్పి వస్తుంది. మళ్ళీ డాక్టర్ గారు వచ్చేసి కాళ్ళు అవన్నీ సరిచేసి నొక్కి చూసి అలా చేస్తుంటే అరుస్తుంది బుడ్డమ్మ వచ్చేసి. నొప్పి తెలుస్తుంది మళ్ళీ ఆమెకి, కానీ కాళ్ళు ఎందుకు అలా అయిపోయినాయో తెలియట్లేదు. 3 రోజుల్లోనేనండి ఆ బొద్దుగున్న పిల్ల అలాగా సన్నగా అయిపోయింది. దెబ్బ తగిలిందేమో లోపల ఏదైనా తగిలింది అనుకోవటానికి కూడా ఏం లేదు. డాక్టర్ గారు కూడా అదే అన్నారు, నాకైతే లోపల కూడా ఏదైనా దెబ్బ తగిలిందని అనుకోవటానికి కూడా ఏం అనిపించట్లేదమ్మా, అలా ఎందుకు ఇలా వస్తుందేమో 1-2 రోజులు చూద్దాం, మనం మెడిసిన్ వాడదామని చెప్పేసి ఆ ఇంజక్షన్లు అవి కూడా చేశారండి. ఆ ఇంజక్షన్లు అవి చేసిన తర్వాత కాస్త చూసి నేను ఏ విషయం చెప్తానమ్మా, 2 రోజుల తర్వాత వెచ్చరీ తెద్దాం అప్పుడు చూసి. ఎందుకంటే ఎక్కడ పట్టుకొని చూసినా కూడా అంతా బాగానే ఉంది. బొడ్డమ్మ వచ్చేసి సరే జ్వరం కూడా చెక్ చేశారు, జ్వరం చూసినా కూడా అంతా బాగానే ఉంది అని చెప్పారండి. ఇక అక్కడే నేను మెడిసిన్ అవన్నీ తీసుకొని ఇంకా వచ్చేసానండి. అలా ఎందుకు బాధేస్తుంది చాలా, ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఈ ఎండకో మరి ఏమవుతుందో తెలియట్లేదు పిల్లలకి, అలా అవుతుందండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి అందుబాటులో లేనిది డాక్టర్ గారు అయితే బాగానే చూసుకుంటారు, ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ హెచ్డీ అయి తీయటానికి లేదండి, బ్లడ్ చెకప్ చేయడానికి కానీ హెచ్డీకి వాటికి ఇబ్బంది అయిపోతుంది నాకు. అదే మనకి ఇక్కడ అనుకో ఎమ్మటనే నేను తీపిచ్చేసేదాన్ని. అందుకనే డాక్టర్ గారు కూడా 1-2 రోజులు చూద్దామా అనేసి అంటున్నారు. నాకు అందుకని మీ సలహా చెప్పండి అండి. లేదు మీరు రేపే తీసుకొని వెళ్ళండి అంటే నేను తీసుకెళ్ళిపోయి విజయవాడ గన్నవరం హాస్పిటల్ కానీ తీసుకెళ్ళిపోయి పోనీ హెచ్డీ అని తీపించుకొని వస్తానండి. ఈ వీడియో వచ్చేసి నేను రాత్రి వాయిస్ ఇస్తున్నాను, నేను తెల్లారి వీడియో వదులుతా. అంటే డేట్ చూసుకోండి, ఇది 20వ తారీఖు వీడియోనండి, నైట్ది. నేను ఉదయం